ఆయన ఇంటి పేరు మంచు, ఒంటి పేరు కంచు, మాట దురుసు, ప్రవర్తన అంతకు మించి దురుసు. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఇదిగో ఇలా కొట్టేస్తా అంటూ రెచ్చిపోవడం ఆయన నైజం. ఆయన ఇంటి గొడవను ఆయనే బయటపెట్టి 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను ఆయనే బజారును పెట్టుకుని పైపెచ్చు మీడియానే చేసింది అంటూ ఓ జర్నలిస్ట్ మిత్రుడి తల పగలగొట్టాడు. ఇంటి సమస్యను సరిదిద్దుకోలేక అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఆయన కొడుకుపై ఉన్న కోపాన్ని మీడియాపై ప్రదర్శించాడు. పైగా హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే జర్నలిస్టు సమాజానికి ఆగ్రహం తెప్పించింది. చేసిన తప్పు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఏకమై పోరుబాటు పట్టారు. మరి ఆ మంచు మనసు ఇప్పటికైనా కరుగుతుందా? ఎప్పుడు పొలిటికల్ యాక్టివిటీస్ తో బిజీగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా వినిపిస్తున్న సౌండ్ ఒక్కటే. మోహన్ బాబు డౌన్ డౌన్ అన్న స్లోగన్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రీసౌండ్ చేస్తోంది. మనిషికి కోపం రావడం సహజమే, కానీ ఆ కోపం అహంకారంగా మారకూడదు. కుటుంబాల్లో గొడవలు కామనే, కానీ ఆ గొడవలు వీధికెక్కకూడదు. మంచు మోహన్ బాబు కుటుంబంలో జరిగిన గొడవ 4 గోడల మధ్య కాదు, నడి బజారులో జరిగింది. కుటుంబంలోనే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని పబ్లిక్ డొమైన్ లోకి ఎక్కింది ఎవరు? మీడియా ఎక్కించలేదు, మంచు ఫ్యామిలీనే బజారుకెక్కింది. ఇష్యూ పబ్లిక్ అయింది కాబట్టే మీడియా కవరేజ్ చేసింది. పైగా సెలబ్రిటీ కావడంతో మీడియా ఉత్సాహం చూపించింది, కానీ ఎక్కడ అత్యుత్సాహాన్ని ప్రదర్శించలేదు. అత్యుత్సాహంతో మీడియా మీద దురుసుగా వ్యవహరించి అహంకారంతో దాడికి దిగింది ఎవరు అంటూ మోహన్ బాబును నిలదీస్తోంది జర్నలిస్ట్ సమాజం. మీడియా మైక్ అంటే ఏంటి? సామాన్యుల గొంతుక. తప్పు జరిగితే నిర్భయంగా ప్రశ్నించే వేదిక. అలాంటి మైకుతోనే హత్య చేసేందుకు మోహన్ బాబు ప్రయత్నించాడంటే ఆయన మతిలోనే ఉందా? ఏళ్ళొచ్చాయి ఎందుకు మోహన్ బాబు అంటూ ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టు సోదరులు. ఇన్సిడెంట్ చూసిన తర్వాత, మోహన్ బాబు రియాక్షన్ చూసిన తర్వాత, ఇలాంటి మైకులు, మీడియా కెమెరాలు కావచ్చు, మైకులు కావచ్చు, పేదవాడు గొంతుక వినిపించడానికి మాధ్యమం, సమస్యలు చెప్పుకోవడానికి మాధ్యమం, సప్రెస్ అవుతున్న వాళ్ళకి చూపించుకోవడానికి కెమెరాలు కావచ్చు, సప్రెస్ అవుతున్న వాళ్ళ వ్యక్తుల యొక్క భావోద్వేగాలు కావచ్చు, వాళ్ళ యొక్క కష్టాలు కావచ్చు, చెప్పుకోవడానికి మాధ్యమం ఈ మైకులు. ఈ మైక్నే తీసుకొని దాడి చేసి ఒక వ్యక్తిని ఇంతగా గాయపరిచిన తర్వాత చిన్న ఘర్షణ, మీరు ఆ వ్యక్తి వీడియోలో అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అతని మూమెంట్స్ కానీ చూసిన ఏ ఒక్కరికి ఇది చిన్న సంఘటన అనిపించదు. మోహన్ బాబు అలియాస్ భక్తవత్సలం నాయుడు సాయిబాబా భక్తునని చెప్పుకుంటావు కదా, కానీ భక్తిమాలలో ఉన్న TV9 జర్నలిస్టు పై చేయి చేసుకోవడం సబబేనా? నమస్కారం పెడుతూనే సంస్కారం లేకుండా ప్రవర్తించావు. ఇందుక భారత సమాజం నీకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది? ఇందుక నిన్ను రాజ్యసభకు పంపించింది? ఇందుక దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులు నిన్ను నెత్తిన పెట్టుకుని సాకింది? పైగా హీట్ ఆఫ్ ది మూమెంట్ అంటూ కవరింగ్, కనీసం సమర్థించుకోవడానికి నోరెలా వస్తోంది మోహన్ బాబు? ఓ మీడియా ప్రతినిధిని చంపేందుకు ప్రయత్నించడం హీట్ ఆఫ్ ది మూమెంటా? కంటికి కణతకు మధ్యలో దెబ్బ తగిలుంటే పరిస్థితి ఏంటి? అతని ఫ్యామిలీ ఏమయ్యేది? అప్పుడు కూడా హీట్ ఆఫ్ ది మూమెంట్ అని సమర్థించుకుంటావా? మనిషివా మోహన్ బాబువా స్వామి అంటూ అయ్యప్ప భక్తులు నిగ్గదీసి అడుగుతున్నారు. ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక హిందువుగా ఉండి చేసుకోవడం అనేది ఎంత దుర్మార్గమో మనమందరం కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయ్యప్ప స్వాములందరూ కూడా ఏకతాటి మీదగా వచ్చి దీన్ని ఖండించి మరి ఆయన మీద చర్యలు తీసుకునే వరకు కూడా మనము నిబద్ధత ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్వామియే శరణమయ్యప్ప. అయినా నిన్నేమైనా అడిగామా? మీడియా నిన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? నువ్వు తీసిన సినిమాలు ఒక్కొక్కటి బాల్చిదన్నేస్తున్నా, నీ ఆస్తులు కొండల్లా పేరుకుపోయున్నా అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయని ఎప్పుడైనా అడిగామా? జల్పల్లిలో ఇంద్రభవనాన్ని కట్టావే, మరి అంత సంపాదన రాబడి ఎక్కడి నుంచి వచ్చిందని ఎన్నడైనా నిలదీశామా? నీ విద్యా సంస్థల్లోనే అనేక అవకతవకలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. దాని గురించి ఎన్నడైనా వేలెత్తి చూపామా? నిజం నిలకడగా తెలుస్తుందని సహనంతో ఉన్నామే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టామా?
పైపెచ్చు మీడియా మీదకు ఉరకడం, ఊపిరిపోయేలా కొట్టడం ఇదేం పెద్దరికం పెద్దరాయుడు అంటూ నిలదీస్తోంది మీడియా సమాజం. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మాట్లాడితే మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరంటారు. ఇదేనా క్రమశిక్షణ? మోహన్ బాబు అంటే విలక్షణ నటుడని పేరుంది. విలక్షణ నటుడు అంటే ఇలా విలనిజాన్ని ప్రదర్శించడమా అన్నది ప్రతి జర్నలిస్ట్ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న. పైగా మోహన్ బాబు తనయుడు విష్ణు మాటలు కూడా మీడియాకు కోపం తెప్పించాయి. గేట్లు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి చొరబడ్డారని, అందుకే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో కొట్టడం జరిగిందని మరో అసత్య ప్రచారానికి మంచు ఫ్యామిలీ తెరలేపిందంటున్నారు జర్నలిస్టులు. గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది మంచు మనోజే గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళారు. ఆయన వెంట మీడియా వెళ్ళింది. అదే సమయంలో మోహన్ బాబు ఎదురుగా వస్తూ కనిపించారు. పైకి శాంతంగా కనిపిస్తూనే ఒక్క ఉదుటిన TV9 ప్రతినిధి రంజిత్ పై దాడి చేశారు. అస్సలు ఇది ఎవ్వరూ ఊహించలేదు. ఎంత ఫోర్స్ గా కొట్టాడో విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే హీట్ ఆఫ్ ది మూమెంట్ అంటూ సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది మీడియా క్వశ్చన్. మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్ కు సర్జరీ ముగిసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. డిశ్చార్జ్ చేయడానికి 3 నుంచి 4 రోజులు పడుతుందని వైద్యులు చెప్తున్నారు. తలకు ఫ్రాక్చర్ కావడంతో 3 చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. కంటికి చెవికి మధ్య 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ అయింది. మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు రంజిత్. ఆయన కుటుంబం అయితే షాక్ లో ఉంది. ఆయన ఫ్యామిలీకి TV9 కుటుంబం అండగా ఉంది. పోనీ ఇక్కడైనా మోహన్ బాబు కుటుంబం నిజాయితీగా ఉందంటే అది లేదు. రంజిత్ కుటుంబంతో మాట్లాడానని, ఆయన కుటుంబంతో టచ్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఈ సందర్భంలో కూడా మంచు విష్ణు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. రంజిత్ పూర్తిగా కోలుకునేందుకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. నోరు తెరిచేటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు రంజిత్ మాట్లాడలేకపోతున్నాడు, నోరే తెరవలేకపోతున్నటువంటి సిచ్యువేషన్, అదొక సమస్య. దాంతోపాటుగా ఎంటైర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసేది ఈ ఎముక. ఈ ఎముక మీద ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి కండభాగం విరిగి లోపల ఉన్నటువంటి ఎముకకి 3 లేయర్స్ డ్యామేజ్ జరిగింది అనేది డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రైమరీ రిపోర్ట్. జర్నలిస్ట్ అంటే చులకన భావమా మోహన్ బాబు? నీ సినిమాలు మోసేందుకు మీడియా కావాలి, నీకు కష్టం వస్తే చెప్పుకునేందుకు మీడియా కావాలి, ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రచారం కోసం మీడియా కావాలి, ఎవరినైనా తిట్టాలనుకుంటే మీడియా కావాలి, నీ డబ్బాను కొట్టుకునేందుకు మీడియా కావాలి, చివరకు నీకు కోపం వస్తే కొట్టేందుకు కూడా మీడియానే కావాలా అంటూ నిగ్గదీసి అడుగుతోంది మీడియా. మరి మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్తారా లేదా అన్నది చూడాలి.